ఈ వేకువజామున గూగుల్ మీట్కి హాజరైనటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే సిబిటి చినగంజాం బైబిల్ విజ్ఞాన కళాశాల నందు ఒక ప్రిన్సిపాల్గా దేవుని పనిని నిరంతరం కొనసాగిస్తున్న గౌరవనీయులు దైవ సేవకులైన శ్రీనివాస్ అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక మంచి అంశం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒక మంచి అంశం అండి ఇది. దీన్ని మనం అందరం కూడా మంచి మనసు పెట్టి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్, ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుని మనసులోని మాటలని మనందరికీ తెలుసు. ఆ దేవుని మనసులోని మాటలు మనం చదువుకొని ఆ మాటల ప్రకారం మన జీవితం కొనసాగిస్తేనే ఆ దేవాతి దేవుని దగ్గరకు, అనగా మనమంతా కూడా పరలోకం చేరేటటువంటి అవకాశం మనకుంది. నిజంగా ఈరోజు మనం ఎంత అదృష్టవంతులమంటే, ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ ఈరోజు ఈ భూమిపై ఉన్నటువంటి మన కాలంలో దేవుడు నిజంగా మనకి ఇవ్వడం అన్నది మనం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆదాము గారి కాలానికి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిలు వారి కాలానికి లేదు. అలాగని నోహ గారి కాలానికి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం ఉందా అంటే నిజంగా అప్పటికి కూడా వాళ్ళకి లేదు. పోనీ మోషే గారి కాలానికి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథం ఉందా అని అంటే ఆ కాలానికి కూడా కంప్లీట్గా 66 పుస్తకాలు లేవు. పోనీ దావీదు గారి కాలానికి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం ఉందంటే అప్పటికి కూడా లేదనే మనం చెప్పాలి. కానీ ఈరోజు ఈ 21వ శతాబ్దంలో దేవుడు మనలందరిని కూడా ప్రేమించి ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడనంటే నిజంగా మనం అందరం కూడా చాలా అదృష్టవంతులమని మనం చెప్పుకోవాలి. ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప అదృష్టాన్ని మనం ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. ఈ బైబిల్లోని మాటలు ఎక్కడ ఎప్పుడు వినిపిస్తున్నా లేదా ఎక్కడ వినబడుతున్నా ఆ మాటలు మనం వింటూ వాక్య ప్రకారం మన జీవితాలను సరిచేసుకుంటూ ఆ దేవుడున్నటువంటి పరలోకాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ దేవుడున్నటువంటి లోకానికి మనం వెళ్ళాలి. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. లోకనాథుడు అనే పదం మనకు ఎక్కువ శాతం ఎక్కడ వినబడుతుంది అని అంటే ఎక్కువ శాతం మనము హైందవులు ఇలాంటి పదాలు పలకడం అన్నది మనం వింటూ ఉంటాం. చాలామంది హైందవులు తమ తమ విశ్వాసాలను బట్టి తమ దేవుళ్ళను ఎలాంటి పదాలతో పిలుస్తూ ఉంటారు. ఎలాంటి పదాలు అంటే లోకేశ, లోకనాథ, సర్వేశ, లోకనాథుడ అని పిలుస్తూ ఉంటారు. ఇలాంటి పదాలు వాళ్ళు పిలవడం అన్నది కూడా మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే వాళ్ళ దేవుళ్ళను ఆ పేర్లతో పిలుస్తుంటారు. వాస్తవానికి వాళ్ళు తెలిసి ఆ పేర్లు పిలిచినా తెలియక ఆ పేర్లు పిలుస్తున్నా ఒక విధంగా చెప్పాలంటే అది వాళ్ళ నమ్మకం అని మనం చెప్పుకోవచ్చు. మంచిదే. వాళ్ళ దేవుళ్ళను ఆ పేర్లతో పిలుస్తుంటారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం పేరు కూడా
లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనే టైటిల్ తోటి ఒక అంశాన్ని నేర్చుకోవడానికి మనం అంతా కూడా ఇప్పుడు సిద్ధపడ్డాం. అసలు లోకనాథుడు అంటే ఎవరు? లోకనాథుడు అనే పేరు మనం నమ్మినటువంటి పరలోకపు తండ్రికి కూడా వర్తిస్తుందా, లేదా ఆయన్ను కూడా మనం అలాంటి పేరుతో పిలవచ్చా అనే సందేహం మీకు రావచ్చు. మీరు బాగా ఆలోచిస్తే హైందవ సాంప్రదాయంలో వాళ్ళు పిలుస్తున్నటువంటి పేర్లను పక్కన పెడితే, వాళ్ళ విషయం కాస్త పక్కన పెడితే, నిజంగా లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనేటటువంటి టైటిల్ పేరు నేను పెట్టగానే మీ అందరికి వచ్చినటువంటి సందేహాన్ని ఒకసారి మనం అది ఎంతవరకు వాస్తవమో కాదన్నది, అనగా ఈ పేరుతోటి దేవుణ్ణి పిలవచ్చో లేదన్నది అది ఎంతవరకు వాస్తవమో కాదన్నది ఒకసారి బైబిల్లో చూద్దాం. కీర్తన గ్రంథం 97వ అధ్యాయము, కీర్తన గ్రంథం 97వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. 4-5 వచనాలు. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని అనే పదాన్ని మరి ప్రయోగించబడింది అక్కడ, మీరు జాగ్రత్తగా చూడాలి. సర్వలోకనాథుని సన్నిధిని అని అన్నాడు చూడండి. అంటే సర్వలోకనాథుడు అనేటటువంటి ఆ మాటను మీరు రౌండప్ చేయండి. సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి అన్నాడు. అంటే మన దేవుడు లోకనాథుడేనా అంటే, లోకనాథుడు అని చెప్పడం కన్నా సర్వలోకనాథుడు అంటే ఇంకా చాలా బాగుంటుంది. సర్వలోకనాథుడు అంటే ఏంటో మనందరికీ తెలుసు. సర్వలోకాలకు అధిపతి అయినటువంటి ఆయనే మన పరలోకపు తండ్రి. ఆయన సర్వలోకాల మీద ఆధిపత్యం కొనసాగించేవాడు కనుకనే ఆయన సర్వలోకనాథుడు. సర్వలోకాలు అంటే ఏంటో కూడా మనందరికీ తెలుసు. పైన ఉన్నటువంటి పరలోకం కావచ్చు, ఇప్పుడు మనం ఉన్నటువంటి భూలోకం కావచ్చు, క్రింద ఉన్నటువంటి పాతాళలోకం కావచ్చు. ఈ 3 లోకాలను కలిగించి వాటిపై ఆధిపత్యం అనగా అధిపతిగా ఉన్నటువంటి ఆయనే మన పరలోకపు తండ్రి, ఆయనే లోకనాథుడు. విచిత్రం ఏంటంటే, లోకనాథుడైనటువంటి ఆ దేవాతి దేవునిని నేటికి కూడా ప్రపంచం గుర్తించలేకపోయిందండి. అందుకే కొందరు దేవుడు లేడని, అసలు దేవుడు అనేటటువంటి మాట అబద్ధమని కొంతమంది నాస్తికులు మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అసలు దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియకపోవడమే. దేవుడు అనగానే సర్వలోకనాథుడు అని అర్థం. అవునండి, లోకనాథుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి గుర్తించలేకపోయింది ఈరోజు ఈ లోకం. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని గుర్తించింది ఈ లోకం. ఎందుకు అనంటే, దేశాన్ని లేదా దేశ ప్రజలను ఆదుకునేటటువంటి వాడు ప్రధానని ఒక ప్రధానమంత్రిని గుర్తించగలిగింది ఈ లోకం. అలాగే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని కూడా గుర్తించింది ఈ లోకం. ఎందుకనంటే, ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునేవాడు ముఖ్యమంత్రి అని గుర్తించింది. అలాగే ఒక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న నాయకులను కూడా గుర్తించింది లోకం. ఎందుకంటే వారి వారి ప్రాంతాల్లో మరి వాళ్ళ ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళని ఆదుకుంటుంది ఈ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలనే భావంతో. చివరకు ఒక వార్డు స్థాయిలో గెలిచినటువంటి చిన్న గ్రామంలో మరి గెలిచినటువంటి ఒక చిన్న ప్రెసిడెంట్ను కూడా గుర్తించగలిగింది ఈ లోకం. కానీ లోకాలకు అనగా సర్వలోకాలకు అధిపతిగా ఉంటూ సర్వలోకాలలో ఉన్నటువంటి భూలోకాన్ని సైతం ఆదుకుంటూ మరి సర్వలోకనాథునిగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవునిని, లోకనాథుడిని మాత్రం ఈ ప్రపంచం గుర్తించలేకపోయిందండి. అందుకే లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనే టైటిల్ తోటి మరి ఈరోజు ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ఈ పాఠాన్ని మనం అందరం కూడా మరి జాగ్రత్తగా
ఆలోచించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, లోకనాథునికి విశ్రాంతి అవసరమా? లోకనాథుడు అనగానే దేవుడు అని మనందరికీ అర్థమైపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనం, లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరం కూడా సుఖ సంతోషాలతో బ్రతకాలి అని ఆశపడినటువంటి వాడే లోకనాథుడైనటువంటి దేవుడు. అలా దేవుడు మన గురించి ఆలోచించాడు కాబట్టే మన నిమిత్తం ఆయన ఎంతో కష్టపడ్డాడు అని మనం చెప్పుకోవచ్చండి. ఈరోజు మనం అందరం చక్కగా ఆనందంగా మన రోజులు మనం గడుపుతున్నామనంటే అదేదో మన గొప్పతనం కాదండి. అదంతా కూడా దేవుడు మన కొరకు పడినటువంటి కష్టం వలనే మరి మనమంతా కూడా ఈరోజు సంతోషంగా ఉన్నాము అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ లోకనాథుడిగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుని కష్టం ఎంతవరకు వెళ్ళింది అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, ఆ లోకనాథుడే విశ్రాంతిలోకి వెళ్ళేంతగా కష్టపడ్డాడని మనం చెప్పుకోక తప్పదు. అంటే దేవుడే విశ్రాంతిలోకి వెళ్ళేంతగా, అంటే దేవుడే విశ్రాంతి తీసుకున్నాడా అనే ప్రశ్న ఇక్కడికి మనం వస్తే, అవును, ఆయన నిజంగా విశ్రాంతి తీసుకునేంతగా కష్టపడ్డాడని మనం చాలా తేలిగ్గా చెప్పుకోవచ్చు. దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు అనే విషయాన్ని మనం ఎక్కడన్నా ప్రస్తావన చేసామనుకోండి, అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నంతగా కష్టపడ్డాడు అని మనం అన్నాం అనుకోండి, చాలామంది ఏమంటూ ఉంటారంటే, అసలు దేవునికి కష్టం ఏంటండి? అసలు దేవుడు ఎక్కడైనా కష్టపడతాడా? దేవుడు అలసిపోవటం ఏంటండి? అసలు దేవుడు ఎక్కడైనా అలసిపోతాడా? అసలు ఆత్మకు అలసిపోయేటటువంటి విధానం ఉంటుందా? అసలు దేవుడు అలసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళటం ఏంటండి? మరి విడ్డూరంగా మాట్లాడటం కానీ అని చాలామంది తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు దేవుని గురించి. ఈ లోకనాథుడైనటువంటి ఆ దేవాతి దేవుని గురించి మనం బైబిల్లో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. అసలు దేవుని శక్తి సామర్థ్యాల గురించి మనం ఆలోచించుకుంటూ పోతేనండి, మొదట మనకే మరి అలసట వచ్చేస్తుంది. అంటే మనమే అలసిపోతామండి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని గురించి కొన్ని మంచి పాయింట్స్ మీకు చెప్తాను. దేవుడు అలసిపోకుండా ఉండడానికి ఆయన చేసింది ఏదో ఒక చిన్న వస్తువు కాదు, అనేక వస్తువులు చేశాడు దేవుడు. అలాగని ఒక పదార్థం కాదు దేవుడు చేసింది, లెక్కలేనన్ని పదార్థములు చేశాడు దేవుడు. ఏదో ఒక పండు కాదు దేవుడు రూపించింది, ఎన్నో అనేక రకాలైనటువంటి పండ్లు రూపించాడు. అలాగే ఆ పండ్లల్లో అనేక జాతులు విభజించాడు దేవుడు. ఒక జీవిని కాదు దేవుడు ఈ భూమి మీద కలిగించింది, అనేకమైనటువంటి జీవులను, జీవజాతులను దేవుడు ఈ భూమి మీద కలిగించాడు. మరి ఒక్కొక్క జీవి గురించి మనం ఆలోచించుకుంటూ పోతే నాకు తెలిసి మన జీవితకాలం కూడా సరిపోదేమో అనిపిస్తుందండి. కారణం ఏంటంటే, ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ లోకంలో. జంతువులన్నీ ఒకేలా ఉన్నా వాటి ప్రవర్తన వేరుగా ఉంటుంది. అలాగే మృగాలన్నీ కూడా ఒకే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నా వాటి ప్రవర్తన వేరుగా ఉంటుంది. అలాగే పక్షుల రూపం వేరు, వాటి ఆకృతి వేరు, వాటి ప్రవర్తన వేరు, వాటి జీవితం వేరు. అలాగే పురుగులు, వాటి రూపం వేరు, వాటి ఆకృతి వేరు, వాటి పనితీరు వేరు, వాటి జీవితం వేరు. అలాగే పురుగులతో పాటు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, సకల కోటి సూక్ష్మజీవులు, వాటి ఆకృతి, వాటి పనితీరు, వాటి లక్షణాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇకపోతే చిన్న మొక్కలు, చెట్లు, వృక్షాలు, విత్తనాలు, మహావృక్షాలు, వాటిల్లో ఎన్నో రకాలు, ఎన్నో జాతులు అన్నీ వేరువేరుగానే ఉంటాయి. ఇకపోతే మనుషుల గురించి ఆలోచిస్తే మనుషులు, వాళ్ళల్లో ఎన్నో జాతులు, వారి శరీర తత్వాలు, వాళ్ళ ప్రవర్తనలు, వారి లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇలా ఒకటి కాదండి,
దేవుడు అసంఖ్యగా చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. దేవుడు వాటిని అసంఖ్యగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అసంఖ్యగా అనగా లెక్కలేనన్ని వాటిగా దేవుడు వాటిని మరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటన్నిటిని కూడా నిర్మించాలి అని అంటే వీటన్నిటినీ ఆయన చేయకముందు ముందుగా వాటి ఆకృతిని, వాటి పనితీరును ఆయన తన మైండ్లోకి రూపకల్పన చేసుకోవాలి. అంటే దేవుడు ముందుగానే దేవుడు తన మైండ్లో ఒక ప్లాన్ ప్రకారం రూపకల్పన చేసుకోవాలి. ఆ తర్వాత వాటికి ఆయన అనుకున్నటువంటి ప్రకారంగా ఆకృతిని ఇవ్వగలగాలి. దేవుడు చేసినటువంటి వాటి గురించి మనం ఇంకొంచెం డెప్త్గా ఆలోచించగలిగితేనండి, దేవుడు చేసినటువంటి వాటిల్లో కొన్నిటికి మాంసం ఉంటుంది, మరికొన్నిటికి మాంసం ఉండదు. కొన్నిటికి నరములు ఉంటాయి, మరికొన్నిటికి నరములు ఉండవు. చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనిషి మాంసం వేరు. అలాగే మాంసాలలో ఎన్నో రకాలు మాంసాలు మళ్ళీ. అలాగే భూమిని విడిచిపెట్టి పైన ఉన్నటువంటి అంతరిక్షం గురించి కనుక మనం ఆలోచించామనుకోండి కాసేపు, అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక రకాల వస్తువులు, అనేక రకాల వస్తువుల రూపాలు వేరుగా ఉంటాయి. పైన అంతరిక్షంలో ఉన్నటువంటి వాటి పనితీరు కూడా వేరుగా ఉంటుంది, వాటి ఆకృతి కూడా వేరు. అలాగే వాటి మహిమ వేరు, వాటి వెలుగులు కూడా వేరు. అలాగే వాటి వేగములు కూడా వేరుగా కనిపిస్తూ ఉంటాయి, వాటి స్థలాలు కూడా వేరు. అన్నీ ఒకచోట లేవు మళ్ళా. మరి ఇంత చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే ఆ లోకనాథుడైనటువంటి దేవునికి ఎంత కష్టమో మీరు ఆలోచించాలి. నిజంగా ఆయన ఎంత కష్టపడి ఉంటాడో మనకు అర్థం కావాలి. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు పడినటువంటి కష్టం గురించి పెద్దగా మనం ఆలోచించమండి. దేవుడు పడినటువంటి కష్టం గురించి పెద్దగా మనం పట్టించుకోం. ఈ సృష్టిలో ఏదో ఒక కూరను వండుకొని మనం తినేస్తూ ఉంటాం. మనం గబగబా ఒక అరగంటలో అన్నం వండుకొని టక్మని ఏదో ఒక కూర చేసుకొని మనం చాలా ఈజీగా భోంచేస్తూ ఉంటాం, భోంచేయగలం. అలా వేగంగా మనకు కావాల్సినటువంటి వంటను చేసుకొని తినడానికి ఈరోజు మనకి ఎలా సాధ్యపడుతుంది అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే, ఈరోజు మనం అంతా చక్కగా వండుకొని తినడానికి కావాల్సినటువంటి ప్రతి పదార్థం కూడా ప్రకృతిలో సిద్ధంగా ఉంది కాబట్టి మనకు సాధ్యపడుతుంది. వెంటనే ఒక షాప్కి వెళ్తాము, మరి కాసిన బియ్యం కొనేసుకుంటాము, ఒక 2 రకాల కూరగాయలు కొనేస్తాము, టక్మని ఇంటికి వచ్చేస్తాము, గబగబా వండుకొని తినేస్తాం. అదే బియ్యమే లేవనుకోండి, ఈరోజు మనం నిత్యం వాడుకుంటున్నటువంటి ఆ బియ్యమే లేకపోతే, అదే కూరగాయలు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి లేని వాటిని దేవుడు ఇక్కడ కలిగించాలి. పైగా లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి దేవుడు ఇక్కడ. జాగ్రత్తగా ఆలోచించండి. మనం సృష్టిలో ఉన్నటువంటి వాటిని సంపాదించుకొని లేదా కొంత వెల ఇచ్చి చక్కగా వండుకొని తింటున్నాం అంతే, జస్ట్. కానీ దేవుని పరిస్థితి అలా కాదండి. ఇలా లేని వాటిని దేవుడు సృష్టించాలి అని అంటే వాటి గురించి దేవుడు ముందుగానే ఒక రూపకల్పన చేసుకోవాలి, వాటి గురించి ఆలోచించి ఒక ప్రణాళిక వేసుకోవాలి, అన్నిటినీ చూసుకోవాలి. మరలా అంటే ఒక వస్తువు తయారైన తర్వాత దాని రూపం ఎలా ఉన్నది, దాని పనితీరు ఎలా ఉన్నది, చివరిగా అది ఎలా ఫలితాన్ని ఇస్తుంది అని వీటన్నిటిని కూడా దేవుడు చక్కగా మరలా చూసుకోవాలి. అంటే వీటన్నిటిని చేస్తూ మరలా వాటన్నిటి గురించి ఆలోచించి చివరగా ఇవి ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని కూడా ఆలోచించాలంటే నిజంగా ఎంత కష్టపడాలో మీకు అర్థం కావాలి. చాలా కష్టం అండి, చాలా కష్టం. మీరు ఆలోచించండి. సాధారణంగా ఈరోజు మనం ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని అండి, మనందరికీ తెలుసు. ఆ ఇంటిని నిర్మించడానికి ఎంతో సమయం తీసుకుంటాం.
కనీసం ఒక చిన్న పాక వేయడానికైనా ఉదయం నుండి సాయంత్రం వరకు టైం పడుతుంది. అలాంటిది దేవుడు ఈ ప్రకృతి అనేటటువంటి ఇంటిని, దానిలో కొన్ని వేల రకాల వస్తువులను పెట్టాడంటే అసలు దేవుడు ఎంతగా ఆలోచించాడో, ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎన్నిటి గురించి ఆయన పరిశీలన చేసి ఉంటాడో, మరి వీటన్నిటి గురించి మనం ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి. ఎంతటి వాడైనా ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏది చూసినా కూడా చాలా పక్కాగా ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి ఉపయోగపడే విధంగా దేవుడు చేశాడు. మనకి హాని చేసేదంటూ ఏది ఉండదు ఈ ప్రకృతిలో. మనిషికి హాని చేసేటటువంటి వాటిని దేవుడు అడవుల్లో పెట్టేశాడు, మనుషుల మధ్య వాటిని పెట్టలేదు. అవి క్రూరమృగాలు కావచ్చు, ఇతర ఇంకా ఏవైనా కావచ్చు. ప్రతి చెట్టు మనిషికి ఉపయోగపడేటటువంటి దాన్నే చేశాడు. ప్రతి జీవి కూడా మనిషికి ఉపయోగపడేదే, ప్రతిదీ కూడా మనిషిని ఆనంద పెట్టేదే. మరి దేవుడు అన్నిటిని చెయ్యాలి అని అంటే ఆయనకి ఎంత మేధస్సు కావాలి, ఎంత మేధస్సును ఆయన ఉపయోగించుంటాడు, ఎన్ని తెలివితేటలు చూపించుంటాడు, ఎంత సామర్థ్యాన్ని ఆయన కనపరిచుంటాడో. నిజంగా దేవాతి దేవుడు ఎంత శ్రమ పడ్డాడన్న విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుడు ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమను మనకు తెలియజేయడం కొరకు ఆదికాండంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు రాయించాడు. ఆ మాటను మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము. ఏమంటే మానవులమైనటువంటి మనము అప్పుడప్పుడు ఇలాంటి వచనాలు చదివి పరిశీలన చేయాలండి. అప్పుడే దేవుని మనసు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు దేవుని మాటలు మనకి జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఈ మాటలు మనం తలుచుకుంటూ ఎప్పుడు కూడా దేవుని మాటలను పరిశీలించి పరిశోధించాలి. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. సంపూర్తి చేయబడెను అంటే నిర్మాణం పూర్తయింది అని అర్థం. ఏ నిర్మాణం పూర్తి చేశాడు అని చెప్తున్నాడంటే ఆకాశము అని ప్రత్యేకించి చెప్పాడు, అలాగే భూమి అని ప్రత్యేకించి చెప్పాడు. ఎందుకంటే ఆకాశంలో లెక్కలేనన్ని వస్తు సమూహాలు ఉన్నాయి. ఎన్నున్నాయి అన్న విషయాన్ని మనం ఆలోచిస్తేనండి మనుషులుగా మనం చెప్పలేం. ఉదాహరణకి ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఎన్నున్నాయో మనిషి లెక్క పెట్టి చెప్పగలడా? చెప్పలేడు మనిషి. తెలియదండి మనిషికి. ఆకాశంలో మన కంటికి కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నున్నాయంటే కొన్ని కోట్ల సంఖ్యలో నక్షత్ర రాశులు ఉన్నాయండి. అలాగే నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది ఒక నక్షత్ర మండలమే. ఇప్పుడు మనం ఉన్నది కూడా ఒక నక్షత్ర మండలమే. ఇప్పుడు మనం ఉన్నటువంటి నక్షత్ర మండలం యొక్క వైశాల్యం మనకు తెలియాలంటే, దీని వైశాల్యం కూడా మనకు తెలియాలంటే ఇంచుమించు 1,00,000 సంవత్సరాల కాంతి వెలుగుతోటి 1,00,000 కాంతి సంవత్సరాలు కావాలంటండి. అంటే 1,00,000 సంవత్సరాల కాంతి వెలుగులో కనుక మనం ప్రయాణించగలిగితే ఇప్పుడు మనం ఉన్నటువంటి నక్షత్రాల మండలం యొక్క వైశాల్యం మనం చెప్పగలం. అనగా ఈ భూమి వైశాల్యం చెప్పగలం. మన బ్రతుకు మహా అయితే ఇప్పుడు మనం ఉండేటటువంటి ఆయుష్కాలం ఎంతో మనందరికీ తెలుసు. 60 సంవత్సరాలు మహా అయితే, లేదా 70 సంవత్సరాలు. ఇంకాస్త అధిక బలం ఉంటే 80 అన్నాడు, లేదా 90, చివరిగా ఒక 100 సంవత్సరాలు బ్రతికినా ఇప్పుడు మనం ఉన్నటువంటి మరి ఈ పాలపొంత నక్షత్ర మండలం వైశాల్యం మనం చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇప్పుడు ఇటువంటి నక్షత్ర మండలాలు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయటండి పైన. కాబట్టి మనిషి దేవుడు చేసినటువంటి వీటిని లెక్క పెట్టలేడు.
ఈరోజు మనం ఈ భూమి మీద నిలబడి ఆకాశం వైపు చూస్తే ఏమండి, ఈరోజు మనం భూమి మీద నిలబడి ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో నక్షత్రాలన్నీ మనకి చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చుక్కలని మనం చూడగలం, కానీ వాటిని లెక్క పెట్టగలమంటే లెక్క పెట్టలేమండి. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేసి అని అన్నాడు. ఆకాశం గురించి ఇప్పటివరకు మనం ఆలోచించాం కదండి. ఇప్పుడు భూమి గురించి ఆలోచించగలిగితే భూమి మీద దేవుడు చేసినటువంటివి కూడా లెక్కలేనని దేవుడు చేశాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి అవి ఎన్ని రకాలు ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో, ఎన్ని రకాల జాతుల చెట్లున్నాయో, ఎన్ని రకాల మరి జలచర రాసులు ఉన్నాయో మరి వాటన్నిటిని మనం లెక్కపెట్టి చెప్పలేం. ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి, ఎన్ని రకాల రంగులతో కూడినటువంటి పువ్వులు ఉన్నాయి, ఎన్ని రకాల పండ్ల కాయలు ఉన్నాయి. ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయి అని మనం చెప్పక తప్పదు. అర్థమవుతుందండి? ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే లెక్కలేనన్ని ఉన్నాయని మనం చెప్పాలి. మనం చెప్పలేము, వాటి లెక్క చాలా కష్టం. అందుకే దేవుడు వాటన్నిటినీ సమస్త సమూహము అని అన్నాడు. ఆ సమూహమును సంపూర్తి చేశాను అని అన్నాడు. అంటే దేవుడు తాను వేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం, ఆయన పెట్టుకున్నటువంటి టైం ప్రకారం తాను చెయ్యాలి అని అనుకున్నటువంటి ఆ పనినంతటిని కూడా దేవుడు సంపూర్తి చేశాడు, అనగా కంప్లీట్ చేశాడు. అందుకే ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. 7వ దినమున విశ్రమించాడు అనంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళటం ఏంటండి? అసలు లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనే ప్రశ్న వచ్చింది. ఏమంటే, తండ్రి విశ్రాంతిలోకి వెళ్ళాడు, ఆయన చేసిన సృష్టి కార్యక్రమంలో అలసిపోయాడు అనంటే ఎవరికి అర్థం కాలేదండి. అర్థమవుతుందా? మరి దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడండి. ఏమంటే, దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు, ఆయన సృష్టిని చేసేటటువంటి కార్యక్రమాలు అలసిపోయాడనంటే ఎవరికి అర్థం కావట్లేదండి. ఆలోచించండి జాగ్రత్తగా. ఎలా చేశాడట ఈ సృష్టిని దేవుడు? ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, మళ్ళీ దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఏమండి, 7 దినాలలోగా అంటే అర్థం ఏంటంటే, ఒక షెడ్యూల్ వేసుకున్నాడు దేవుడు. ఒక షెడ్యూల్ ప్రకారం ఆయన పని చెయ్యాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పని చేసి పూర్తి చేశాడు. కాబట్టి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఏమంటే, మనం ఏదైనా ఒక పని పెట్టుకున్నప్పుడు దానికి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఆ పని చేస్తున్న మనకి అసలు అలుపు రానిరదండి. ఒక పని చేసుకుంటూ వెళ్తుంటే ఆ పని చేస్తున్నటువంటి మనకు అలుపు రాదు. ఆ పనికి ఇంత సమయం చేయాలి, లేదా ఇంత సమయంలో ఆ పని చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, టార్గెట్ లేకపోతే చాలా ఈజీగా చేసేస్తాం. అదే మనం ఒక షెడ్యూల్ ప్రకారం ఇంత టైంకి ఆ పని చేయాలి, లేదా ఇంత టైంకి ఆ పని అయిపోవాలని ఒక టార్గెట్ పెట్టుకుని ఆ పని చేస్తే ఆ పని గురించి ఖచ్చితంగా మనం అలసిపోయి కష్టపడవలసినటువంటి అవసరం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అదేనండి దేవుడు ఇక్కడ చేసింది. అందుకే అప్పుడప్పుడు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి అనగానే ఉదయాన్నే నిద్ర లేచారు, రెడీ అయిపోయారు, మరి టిఫిన్ క్యారేజ్ పెట్టుకొని డ్యూటీకి వెళ్ళాలి. అలా డ్యూటీకి వెళ్ళడం పెద్ద ఇబ్బంది ఏం కాదండి. కానీ డ్యూటీకి వెళ్ళేటటువంటి ఒక టైం ఉంటుంది. 8:30 నిమిషాలలోపు
లేదా 9 గంటల లోపని ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపు మనం ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి, హాజరవ్వాలి అని అంటే అప్పుడు మనకు చాలా మనము టెన్షన్కి గురవుతూ ఉంటాం. ఇప్పుడు డ్యూటీకి రోజు మొత్తం మీద ఎప్పుడైనా డ్యూటీకి రావచ్చు అని ఒక రూల్ ఉందనుకోండి, దాని గురించి అసలు టెన్షనే లేదు. అలా డ్యూటీకి వెళ్ళడానికి మనం పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక టైం, ఒక షెడ్యూల్ ఎప్పుడైతే మన కంటి ముందు మనకు ఒక టార్గెట్గా ఉంటుందో దానికోసం మనం చాలా కష్టపడవలసినటువంటి అవసరం అక్కడ ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఒక టైం ఉంది కాబట్టి ఆ టైంలోపు మనం దాన్ని చేయగలగాలి. కాబట్టి అక్కడ దాన్ని చేసేటటువంటి విషయంలో అక్కడ చిక్కు వచ్చేస్తుంది. ఉదాహరణకి మీరు ఆలోచించండి, ఒక ట్రైన్ ఉందనుకోండి, తగిన సమయానికి అది చేరవలసినటువంటి గమ్యానికి చేరుకోవాలి. అది దానికి నిర్ణయించినటువంటి షెడ్యూల్ అది. అలాగే ఒక విమానం ఉంటుంది, తగిన సమయానికి అది గమ్యానికి వెళ్ళి ల్యాండ్ కావాలి. దానికి కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది. అలాగే ఒక కంపెనీలో మేనేజర్ ఒక టార్గెట్ ఇస్తూ ఉంటాడు, ఇంత టైంలో దీని పూర్తి చేయండి అని ఒక టార్గెట్ పెడతాడు. ఇంత టైంలోపు దీన్ని పూర్తి చేయాలి అని అంటాడు. అప్పుడు టెన్షన్ తోటి మన మైండ్లో ఒక టెన్షన్ అనేది మొదలవుతుంది. అలాగే కొన్ని చోట్ల వ్యాపారులు చేసేటటువంటి దగ్గర ఉద్యోగస్తులు టార్గెట్లు ఇస్తూ ఉంటారు. ఇంత టార్గెట్లో మీరు దీన్ని చేయగలిగితేనే మన వ్యాపారం పబ్లిసిటీ అవుతుంది అని ఒక టార్గెట్ పెడుతూ ఉంటారు. ఏమండి, టార్గెట్ల వల్లనే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందండి. ఈ టార్గెట్ల వలన మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని ఒక సర్వే వారు ఆ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. టార్గెట్ల వలన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగిపోవడం, ఆ ఒత్తిడి వలన తిన్నది సరిగా అరక్కపోవడం, ఆ ఒత్తిడి వలన తినడానికి సమయం లేకపోవడం, లేదా మన ఒత్తిడిలో పడి తిన్నది అరక్కపోవడం, ఇవన్నీ కూడా మనిషి జీవనంపై పెను ప్రభావం చూపిస్తున్నాయని మరి ఆ మనిషి పెడుతున్నటువంటి షెడ్యూల్కే, టార్గెట్లకే మనిషి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురయ్యి మనిషి అలసిపోతున్నాడని మరి మధ్యకాలంలో కొన్ని సర్వేలు చెప్పారండి. మరి దేవుడు 7 దినాలలోగా ఈ పని సంపూర్తి చేయాలి అని ఒక షెడ్యూల్ వేసుకున్నాడంటే దేవుడు కూడా తన పని కొరకు పరుగులు తీశాడా అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, పరుగులు తీశాడు అని చెప్పడం కన్నా చాలా వేగంగా చేశాడు అని మనం చెప్పుకోవచ్చు అండి. తొందరపడ్డాడు అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు కూడా తను చేయాల్సినటువంటి తన పని కొరకు ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా తొందరగా చేశాడండి. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని పూర్తి చేయాలి, ఆ పని పూర్తి చేయాలని దేవుడు పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే వరకు, ఆయన పెట్టుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం అది పూర్తయ్యే వరకు అలసిపోయాడండి దేవుడు. అలా ఆయన అనుకున్నటువంటి ప్రకారం పని పూర్తి చేశాడు, ఆ పనిని సంపూర్తి చేశాడు. అందుకే అంత కష్టపడి సృష్టిని చేశాడు కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయము, మరి 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని అన్నాడు. దేవుడు తాను చేసినది చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అంటే అర్థం ఏంటంటే, దేవుడి సృష్టిని చేసేటటువంటి విధానం వేగంగా చేయాలి, దేవుడు అనుకున్న సమయానికి పూర్తి చేయాలి, దేవుడు చేసిన పని అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్టు అంటే 100% మార్కులు పడాలి. ఆయన చేసిన ప్రతిదీ కూడా అది ఖచ్చితంగా చక్కగా పని చేయాలి. ఆయన చేసింది ఏదైనా పనితీర్పులో మార్పు రావడానికి వీల్లేదు. తను అనుకున్నట్టుగా ఆయన అనుకున్న లెక్కల ప్రకారం ప్రతి జీవి, ప్రతి ప్రాణి చక్కగా పని జరిగించాలి అంటే మరి జరిగించాలి, బ్రతకాలి. ఈ భూమి ఉంది, ఈ భూమి గురించి మీరు ఆలోచించండి. ఈ భూమి తిరగడానికి దేవుడు కొంత సమయాన్ని నిర్ణయించాడు. దేవుడు ఈ భూమికి నిర్ణయించినటువంటి ఆ సమయం లోపు ఈ భూమి ఖచ్చితంగా తిరిగి తీరాలి. ఒక్కరోజు మరి 24 గంటలని
ఒక గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగం అని ఇలా ఉంటే, దేవుడు భూమికి నిర్ణయించిన ప్రకారం ఖచ్చితంగా భూమి సెకండ్ల ప్రకారం తిరగాలి. అలా పర్ఫెక్ట్గా తిరగకపోతే ఈ భూమిని అంతట్లో మరి మార్పు వచ్చేస్తుందండి. అంటే దేవుడు నిర్ణయించిన ప్రకారం భూమి ఖచ్చితంగా తిరుగుతుందా అనంటే ఎస్, కరెక్ట్గా తిరుగుతుంది. భూమి చేసిన తర్వాత, భూమిని దేవుడు చేసిన తర్వాత దేవుడు చూశాడు, చాలా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నాడు, ఇది చాలా మంచిది అని అన్నాడు. అలాగే ఆకాశాన్ని చూశాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎక్కడో దూరాన ఉన్నాయి. చూశాడు నక్షత్రాల పనితీరును, వాటి నుండి వచ్చేటటువంటి కాంతిని, దీనంతటిని చూశాడు. వెరీ గుడ్. ఈ కాంతి భూమిపైకి రాత్రులు జీవులు, జీవరాశులు, మనుషులు సంచరించడానికి మరి సరిపోతుంది అని అనుకున్నాడు. నేను చేసినటువంటి నక్షత్రాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అనుకున్నాడు. చాలా మంచిది అని అనుకున్నాడు. అలాగే దేవుడి సృష్టిలో చేసినటువంటి ఒక యాపిల్ని చూశాడు, దాని రుచి చూశాడు. అలాగే ఒక ద్రాక్ష రుచి, ఒక మామిడి పండు రుచి, అలాగే ఎన్నెన్నో పళ్ళ రుచులు, ఇక అనేక రకాలైనటువంటి పుష్పాలు, వాటి పరిమళ వాసనలు, వాటిని దేవుడు మరి చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా చాలా మంచిగా ఉన్నాయి అని అనుకున్నాడు. అంటే దేవుడి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా చేయడానికైనా ఎంతో కష్టపడ్డా అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, ఆయన ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించాలి. ఎంత శ్రమ పడ్డాడు, అసలు ఎంత కష్టపడ్డాడు. కాబట్టే అంత గొప్ప ప్రణాళికతో చేసుకుంటూ వెళ్ళిపోయాడండి. తాను చేసిన యావత్తును చూసినప్పుడు మరి అది చాలా మంచిదిగా ఉండెను అని అన్నాడు. చాలా మంచిదిగా ఉందట. ఆయన చేసిన అది చూసినప్పుడు చాలా బాగుంది అని అన్నాడు దేవుడు. నిజమే కదండి. ఈరోజు మీరు ఆలోచించండి, ఏం బాగులేదు ఈ లోకంలో చెప్పండి. పలానాది బాగులేదు అని చెప్పడానికి వీల్లేదండి. ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత పర్ఫెక్ట్గా చాలా బాగా చేయాలని అంటే అసలు దేవుడు ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడి ఉండాలి అన్నది నా ప్రశ్న. ఏమండి, దేవుడు అంతగా కష్టపడ్డాడు కాబట్టే ఏం చెబుతున్నాడో మళ్ళా చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అని అంటే దేవుడు ఇంకా తన పనికి సెలవు పలికాడు. తన పని ముగించాడు అని అర్థం. అక్కడికి మళ్ళీ కింది వచనాల్లో మళ్ళీ కొనసాగిస్తూ ఏమంటున్నాడు చూడండి. కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు. మన కొరకు లేదా ప్రపంచ మానవాళి కొరకు దేవుడు ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు దేవుడు చేసినటువంటి ఈ సృష్టి అనేటటువంటి పనిని చూస్తే దేవుడు బైబిల్లో రాయించినటువంటి వచనం మన జ్ఞాపకం రావాలండి. ప్రకృతిని మీరు చూడండి, దాన్ని చూసి దాని పనితీరును బట్టి దేవుని మనం మహింపరచాలి. ఆయన చేసినటువంటి ప్రకృతిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, ఎంత పర్ఫెక్ట్గా మరి దీన్ని చేయడం కొరకు ఎంత కష్టపడ్డావయ్యా మా కోసం, నువ్వెంత గొప్ప తండ్రివని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మన పరలోకపు తండ్రి ఎంతగా పొంగిపోతాడో అన్నది మీరు ఆలోచిస్తేనండి, మనం అప్పుడు అలా ప్రార్థన చేస్తే చాలా ఆనందిస్తాడండి మన పరలోకపు తండ్రి. మురిసిపోతాడు దేవుడు అండి, చాలా సంతోషిస్తాడు మన తండ్రి. కాబట్టి మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మరి కష్టపడేటటువంటి మనస్తత్వం కలిగిన వాడండి. విశ్రాంతి తీసుకునేంతగా ఆయన కష్టపడతాడు. ఆయన ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉండే వాడు మన దేవుడు. ఏమంటే దేవుడు సృష్టి ప్రారంభంలోనే కాదండి, దేవుడు పనిచేసింది.
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయన పని చేసేటటువంటి వాడిగానే మనకు కనబడుతూ ఉంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 17వ వచనం, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ తండ్రి గురించి చెబుతూ 17వ వచనం, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ మాట్లాడవలసి వచ్చింది అనే ప్రశ్న ఇక్కడ మనం వేసుకుంటే, పైన 15వ వచనంలో మనం చూస్తే 15వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ వచనం, వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులతో చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిని అక్కడ స్వస్థపరిచాడు ఈ సందర్భంలో. అప్పుడు స్వస్థపరచబడినటువంటి ఆ వ్యక్తి యేసు నన్ను స్వస్థపరిచాడని యూదులకు ఎప్పుడైతే తెలియజేశాడో, యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినటువంటి ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు, కానీ యూదులు మాత్రం మరి చాలా ఇబ్బంది కలిగించారండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఎందుకంటే 16వ వచనం చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఈ కార్యమును విశ్రాంతి దినమున చేసినందున యేసుని హింసించిరి. అసలు ఈ స్వస్థపరిచేటటువంటి కార్యక్రమం విశ్రాంతి దినాన్ని నువ్వు చేయడం ఏంటి అని యూదులు యేసుక్రీస్తుపైకి ఏకదాటిగా వచ్చేసారండి. ఎందుకంటే యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కాబట్టి, మరి అందుకోసం యేసుక్రీస్తుని హింసించే విధంగా మాట్లాడటం ప్రారంభించారు. ఎలాగంటే, నువ్వు యూదుడివై ఉండి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు, మోషే గారు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మీరి విశ్రాంతి దినాన్ని ఈ కార్యక్రమం లేదా ఈ పని చేయడం ముమ్మాటికి తప్పని యేసుక్రీస్తు వారిని నానా మాటలతోటి నానా రకాలుగా మాట్లాడి హింసించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళతో చెప్తున్నటువంటి మాటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, యేసుక్రీస్తు చెప్తున్నారు వాళ్ళతోటి, నేనేదో కొత్తగా ఇప్పుడేదో పని చేస్తున్నానని మీరు అనుకోవద్దు, నేనేదో ఆజ్ఞను అతిక్రమించానని మీరు అనుకుంటున్నారు కదా, అలా కాదని చెప్తూ, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే తండ్రినటువంటి దేవుడట ఇది వరకు పని చేయుచున్నాడు అని అంటే, జాగ్రత్తగా ఆలోచించండి, ఇది వరకు పని చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అని చెప్పలేదండి. ఇది వరకు పని చేయుచున్నాడు అని చెబుతూనే, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు అని అంటే ఎప్పుడో ప్రారంభంలో పని ప్రారంభించాడు, ఆ పని ఇప్పటి వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడు అని చెప్పాడండి. ఏమంటే తండ్రి అయినటువంటి దేవుడు నేటి వరకు కూడా పని చేస్తూనే ఉన్నాడట. అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట. అంటే దేవుడు ఇంకా పనిలోనే ఉన్నాడా అంటే పనిలోనే ఉన్నాడు. అంటే ఆయన పని ముగించి రెస్ట్ తీసుకునేటటువంటి వాడు కాదు, రెస్ట్ తీసుకోడు. అంటే తండ్రి అయినటువంటి దేవునికి రిటైర్మెంట్ లేదా అంటే లేదండి. మరి అక్కడ 7 దినాల్లోగా సంపూర్తి చేసి అన్నాడు అంటే అక్కడ ఆ వస్తువులను చేయడం అనేటటువంటి ఆ పనిని ముగించాడు. ఇక్కడ ఆయన సృజించినటువంటి ప్రతిదీ కూడా పని చేసేలా పని చేయిస్తున్నాడు. అర్థమవుతుందా? అక్కడ ఆ వస్తువులు పని చేసేటటువంటి ఆ వస్తువులను చేసేటటువంటి పనిని ముగించాడు, అంతమట్టి కంప్లీట్ చేశాడు. కానీ ఇక్కడ ఆయన సృజించినటువంటి ప్రతి వస్తువు కూడా మరలా పని చేసేటటువంటి విధంగా పని చేయిస్తున్నాడు. ఏమంటే దేవుడు ఈ సృష్టిని కలిగించగానే దాని అంతటా అదేం పని చేయదండి. అర్థమవుతుందా? దేవుడు సృష్టిని కలిగించగానే సరిపోదు, ఆ ప్రకృతిని నడిపించాలి కూడా, ఆ ప్రకృతిని కదిలించాలి కూడా, ఆ ప్రకృతితో పాటు పని చేయించాలి, లేకపోతే పని చేయదండి. ఏమండి మనమైనా అలాగే ఉంటాం. మనం పని చేసే చోట మన పైన పర్యవేక్షకుడు లేడనుకోండి, మనపై సూపర్వైజర్ లేడనుకోండి, మనం పని చేస్తాం చెప్పండి. ఆ పని పక్కన పెట్టి ఏం చేస్తాం? ఒక న్యూస్ పేపరు ఏదో ఒకటి తీసుకొని కూర్చొని దాన్ని చూసుకుంటూ ఉంటాం. అదే మేనేజర్ లేడనుకోండి మన పైన, అక్కడ పని ముందుకు సాగదు సరిగా.
యజమానుడు లేడనుకోండి, పనిచేయడు పనివాళ్ళు బద్దకిస్తారు, సోమరు వలె వ్యవహరిస్తారు. అదే మేనేజరు అనగా యజమాని అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, పనిచేసే వాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే దేవుడు కూడా ఈ ప్రకృతిని కలిగించి దానిచే పని చేయిస్తున్నాడు, లేకపోతే అది పని చేయదండి. భూమి పండదు, భూమి తిరగదు, సూర్యుడు వెలగడు, నక్షత్రాలు వెలగవు. వీటన్నిటినీ పని చేయిస్తూ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే దేవుడు ప్రారంభ కాలంలో పనిచేశాడు, అంటే ఆది యందు పనిచేశాడు, ధర్మశాస్త్ర కాలంలో పనిచేశాడు, క్రీస్తు కాలంలో పనిచేశాడు, క్రీస్తు తర్వాత నేటి కాలంలో కూడా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మాట చెబుతున్నాడు. మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంటే ప్రారంభంలో తండ్రినటువంటి దేవుడు పనిచేశాడు, తనకు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేశారు, తన రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేశాడు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం పనిచేయాలిగా. కాబట్టి మనమంతా కూడా దేవుని పని, మరి వాళ్ళు ఎలా చేశారో అలాగే మనమందరం కూడా దేవుని పని చేయాలి. చివరిగా ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంటే మరి లోకనాథునికి నిజంగా విశ్రాంతి అనేది లేదండి. ఆయన కునుకుపాటు తీసేవాడు కానే కాదు. విశ్రాంతి లేకుండా తండ్రినటువంటి దేవుడు నేటికి కూడా ఆయన పని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆయన బాటలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి తండ్రి చేసినట్టుగానే పనిచేస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి అదే పని కొనసాగిస్తున్నాడు. మరి ఈరోజు మరి క్రీస్తును నమ్మినటువంటి మనము, లేదా క్రీస్తును ధరించుకున్నటువంటి మనము కూడా దేవుని పనిలో నిరంతరం ఉండేవారిగా ఉండాలి. క్రీస్తును ధరించుకొని వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేసేటటువంటి వారిగా మరి ఆ బాటలో మనమంతా కూడా నడవాలని, మరి లోకనాథునికి విశ్రాంతి అవసరమా అనంటే లోకనాథుడైనటువంటి ఆ దేవాతి దేవునికి ఇప్పటికీ ఎప్పటికీ విశ్రాంతి అనేది లేనే లేదు. ఆయన కునుకు తీయకుండా, ఆయన విశ్రాంతిలోకి వెళ్లకుండా మరి ప్రపంచ ప్రజలను కాపాడుతూ లోకాన్ని ఆదుకుంటున్నటువంటి ఆయనే లోకనాథుడైనటువంటి దేవుడు. మరి కొద్ది మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని భావిస్తూ మరి నా మాటలు ముగిస్తున్నాను.